కృష్ణారెడ్డి గారికి, గౌరవ తహసీల్దార్ గారికి, హౌసింగ్ డీఈ గారికి, మండల పార్టీ కన్వీనర్ అట్లా పెద్దరెడ్డి గారికి, సంతమాలూరు మండల పార్టీ నాయకులు ఔరుగంటి కోటిరెడ్డి గారికి, ఏఎంసీ మాజీ చైర్మన్ బొల్లినేని రామకృష్ణ గారికి, రామారావు గారికి, శ్రీనివాసరావు గారికి, మా జెడ్పీటీసీ ఆలూరు శ్రీనివాసరావు గారికి, గాలయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా సోదరుడికి సురేందర్కి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా లబ్ధిదారులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మా, ఇందాక మీరు కొంతమంది ఇళ్ల పట్ట రాలేదని బాధపడుతున్నారు. నాకు ఎంఆర్ఓ గారు చెప్పారు, ఆ 20 మందికో 21 మందికో ఎంతమందికి అయితే ఉందో ఈ 7వ తేదీ అయిపోయినాక వారందరికి కూడా ఇళ్ల పట్టా ఇస్తామని సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటా. నిన్న నా చేతుల మీదుగా అద్దంకిలో సాక్షాత్తు గొట్టిపాటి రవికుమార్ వాళ్ళ ఆఫీసులో పనిచేసే ఆమెకి నేనే స్వయంగా ఇళ్ల పట్టా ఇచ్చాం. పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. సో మీరందరూ ఎవరికైనా సాంకేతికంగా ఏదైనా రాలేనందుకు బాధగా ఉన్నా అవి సరి చేసుకునే మార్గం చేయండి, కానీ మాకు రాలేదు, మాకు ఇవ్వరు అనేది ఎవరు కూడా మీరు అపోహ పడద్దని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంతటి మీరు కరుడు గట్టిన తెలుగుదేశం వాడైనా కూడా మీకు ఇళ్ల పట్టా ఇస్తాము మీకు అర్హత ఉంటే. ఇది సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఈ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది. అది సంక్షేమ పథకాలు ఏదైనా సరే అవన్నీ కూడా అందజేస్తామని గతంలో ఎన్నోసార్లు చెప్పారు. అదే విధంగా ఆయన ఇంకో మాట అన్నారు, ఎప్పుడైనా నేను ఏ ఊరికి వచ్చి ఇల్లు పట్టా లేదు, నాకు ఇల్లు లేదు అనేది ఎవరు చెయ్యెత్తకూడదు అనేది ప్రతి ఒక్కరికి, ప్రతి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. మీకు ఇక్కడ ఈ మండలానికి చక్కటి బాగా పనిచేసే ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఏదైనా కూడా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళి మీరు ఎంఆర్ఓ గారికి చెప్పండి. మీకు అర్హత ఉంటే కనుక తప్పకుండా మీకు ఇళ్ల పట్టా ఇస్తాము. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రజల్ని సంతోష పెట్టాలని, అందరినీ కూడా ఎటువంటి మీకు ఏ ఇబ్బంది కలగకుండా చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. మీరు కూడా గత